హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు ఫైనాన్స్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక యాక్సిస్ బ్యాంక్ ఒక క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేయాలనుకుంటే ఇక్కడ అప్లై ప్రాసెస్ అనేది మీకు చెప్తాను. సో చాలా సింపుల్గా అయితే ఉంటుంది. యాక్సిస్ క్రెడిట్ కార్డ్స్కి అప్లికేషన్ అనేది చాలా ఈజీ అనమాట. మరి ఇక్కడ మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎలాంటి ఎలిజిబిలిటీ కావాలనేది ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను. సో ఫస్ట్ డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్. యాక్సిస్ బ్యాంక్ ఒక ఏ క్రెడిట్ కార్డ్ మీరు అప్లై చేయాలనుకున్నా కూడా ఒకటే రకమైనటువంటి లింక్ అయితే ఉంటుంది. సో అక్కడ వెళ్ళి మీరు కార్డ్స్ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మీరు యాక్సిస్ నియో క్రెడిట్ కార్డ్ కావచ్చు, లేదంటే యాక్సిస్ ఏఎస్ క్రెడిట్ కార్డ్ కావచ్చు, లేదంటే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ కావచ్చు, మీరు అప్లై చేశారనుకోండి అక్కడ మీకు నెంబర్ ఆఫ్ కార్డ్స్ అనేవి చూపిస్తాయి గైస్. మీ యొక్క క్రెడిట్ హిస్టరీని బట్టి, క్రెడిట్ స్కోర్ని బట్టి, అక్కడ మీ యొక్క క్రైటీరియాని బట్టి, అంటే ప్రొఫైల్ని బట్టి అక్కడ నెంబర్ ఆఫ్ కార్డ్స్ అయితే మీకు షో అవుతాయి అనమాట. మీకు నచ్చిన కార్డ్ని అందులోంచి ఈజీగా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మీరు డెసిషన్ అప్పటికప్పుడే మార్చుకోవచ్చు. ఫీచర్స్ అన్ని కూడా మీకు అక్కడే కనబడతాయి. సో ఇక్కడ శాంపుల్ కోసం మీరు ఏదో ఒక క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకొని మీకు ఎలా అప్లై చేయాలని చూపిస్తాను. సో అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఫర్దర్గా మనకు 15 to 20 days టైం అయితే తీసుకుంటారు. అలాగే వీడియో కేవైసీ అయితే మధ్యలో ఉంటుంది. సో వీడియో కేవైసీ కూడా ఎలా చేయాలనేది మీకు డీటెయిల్గా అయితే చెప్తాను గైస్. మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చారు కదా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది. ఫస్ట్ ఇక్కడ ఆర్వీఎన్ ఎగ్జిస్ట్ యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ అని అడుగుతుంది. సో మీకు ఏమైనా యాక్సిస్ బ్యాంక్ ఒక కస్టమర్ సంబంధించి అంటే మీరు ఏదైనా యాక్సిస్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ కావచ్చు, లోన్ కావచ్చు తీసుకున్నట్టయితే ఎస్ క్లిక్ చేయండి, లేదంటే సింపుల్గా నో క్లిక్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మనకు కస్టమర్ డీటెయిల్స్ అంటే పర్సనల్ డీటెయిల్స్ అడుగుతాయి అనమాట. లైక్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఏంటి, పాన్ నెంబర్ ఏంటి, అలాగే పిన్ కోడ్, నెట్ యాన్యువల్ ఇన్కమ్ ఎంత సంపాదిస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని అడుగుతాయి గైస్. ఈ డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత మాత్రమే మనకు కార్డ్స్ అయితే షో అవుతాయి. మీకు మంచి స్కోర్ ఉన్నట్టయితే మీ యొక్క పాన్ అనేది ఇక్కడ ఇచ్చేస్తాం కదా, సో దాన్ని బట్టి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు గ్యాదర్ చేసుకునేసి మంచి కార్డ్స్ అయితే రికమెండ్ అయితే చేస్తారు గైస్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పిన్ కోడ్ దగ్గర చాలా మందికి ఇక్కడ నెగిటివ్ పిన్ కోడ్ అంటే సర్వీస్ నాట్ అవైలబుల్ ఇన్ యువర్ ఏరియా అని వస్తుంది. సో మీరు మీ దగ్గర ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ యొక్క పిన్ కోడ్ని అయితే ఎంటర్ చేసుకోండి. కార్డ్ అక్కడికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మళ్ళీ మీరు అయితే వెళ్ళి తీసుకోవచ్చు. మరి రికమెండేషన్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా క్రెడిట్ కార్డ్స్ అయితే కనబడతాయి. ఇక్కడ మీరు యాక్సిస్ బ్యాంక్ మైజోన్ క్రెడిట్ కార్డ్ కావచ్చు, లేదంటే నియో మాస్టర్ క్రెడిట్ కార్డ్ కావచ్చు, అలాగే ఇండియన్ ఆయిల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కావచ్చు, ఇవన్నీ చూసుకోవచ్చు గైస్. మీకు ఫీచర్స్ కూడా కింద ఉంటాయి. సో జాయినింగ్ ఫీ ఎలా ఉంటుంది, తర్వాత యాన్యువల్ ఫీ ఎంత ఉంటుంది, అలాగే నో మోర్ మీద క్లిక్ చేస్తామంటే మీ యొక్క రివార్డ్ సెక్షన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా డీటెయిల్గా కనబడతాయి గైస్. మీకు రూపాయి వేరియంట్ కావాలనుకుంటే ఇండియన్ ఆయిల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ తీసుకోండి. లేదు మనకు ఫ్లిప్కార్ట్లో మంచిగా షాపింగ్ చేయాలనుకుంటే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ తీసుకోండి. లేదు మనకి జనరల్గా ఒక మంచి లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ కావాలనుకుంటే మైజోన్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోండి గైస్. నా దగ్గర అయితే ఫ్లిప్కార్ట్ ఉంది, మైజోన్ ఉంది, అలాగే ఇండియన్ యాక్సిస్ కార్డ్ కూడా ఉందన్నమాట. సో ఈ మూడు కూడా నాకు బెటర్గానే పర్ఫామ్ చేస్తున్నాయి. ఇవన్నీ కూడా కాదన్నా మనకి ఏఎస్ కావాలి, లేదంటే మరి ఏదైనా క్రెడిట్ కార్డ్ కావాలంటే ఇక్కడ సింపుల్గా స్వైప్ ఆప్షన్ అయితే కనబడుతుంది కదా, సో దాన్ని క్లిక్ చేస్తామంటే ఇంకా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే కనబడతాయి. అందులో నుంచి మీకు నచ్చిన కార్డ్ అయితే అక్కడి నుంచే సెలెక్ట్ చేసుకోవచ్చు. మరి కార్డ్ సెలెక్షన్ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏం కనబడుతుంటే మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో వచ్చిన ఓటీపీని హ్యాష్ట్యాగ్ అక్కడ ఫిల్అప్ చేసుకోండి. సో చెక్ బార్ అయితే కనబడుతుంది, అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేసుకోండి. ఇక దీని తర్వాత మీకు రెఫరల్ కోడ్ కనబడుతుంది. సో డిస్క్రిప్షన్లో మీరు లింక్ ప్రొవైడ్ చేస్తారు కదా, మీరు అక్కడి నుంచి క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్గా అయితే ఫిల్అప్ అయిపోతుంది గైస్. డిస్క్రిప్షన్ లింక్ని ఎందుకు క్లిక్ చేయమని చెప్తున్నా అంటే ఇక్కడ మీకు ఏమైనా ఇష్యూస్ వచ్చినట్టయితే మీకు దేనివల్ల కార్డు రిజెక్ట్ అయిందని మనకు రీజన్ అయితే వస్తుందన్నమాట. సో దాని తర్వాత ఫర్దర్గా మనం అయితే డిస్కస్ చేసుకోవచ్చు మీరు ఏం చేయాలని చెప్పి. కాబట్టి డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ట్రై చేసుకోండి. ఇక సబ్మిట్ మీద క్లిక్ చేద్దాం. ఇక దీని తర్వాత మనకు ఆధార్ నెంబరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ యొక్క జెండర్ కావచ్చు, అలాగే మ్యారిటల్ స్టేటస్, అలాగే మీ యొక్క డిజైర్ నేమ్ అండ్ కార్డ్. మీ కార్డ్ వచ్చిందనుకోండి, కార్డ్ మీద మీకు ఎటువంటి పేరు కావాలి అనేటువంటి విషయాలను కూడా ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది, అంటే ఎగ్జాక్ట్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ కావచ్చు, ఫాదర్స్ నేమ్, తర్వాత మ్యారేజ్ అయిందా లేదా, ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి గైస్. ఇక దీని తర్వాత మీకు రెసిడెన్షియల్ అడ్రస్, ప్రజెంట్ ఇక్కడ మీరు ఏ అడ్రస్లో అయితే ఉన్నారో ఆ అడ్రస్ అయితే ఫిల్అప్ చేసుకోండి గైస్. సో చెప్పా కదా, మీకు ఏమైనా రెసిడెన్స్ అడ్రస్ కరెక్ట్గా ఉండి మీ ఆఫీస్ అడ్రస్ వేరే ఉంది, అక్కడ మీకు కార్డ్ రిజెక్ట్ అయిందంటే మీ దగ్గర ఉన్నటువంటి రెసిడెన్స్ అడ్రస్ మీరు ఫిల్అప్ చేసుకోవచ్చు. సో అక్కడ కూడా కార్డ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇవన్నీ కూడా అయిన తర్వాత ఇక నెక్స్ట్ ఇక్కడ మనకి రెసిడెన్స్ అడ్రస్లో మీకు కార్డ్ కావాలా, లేదంటే ఆఫీస్ అడ్రస్కి కావాలని చెప్పి మీకు కన్వీనియంట్ ఉన్నటువంటి అక్కడ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఏ అడ్రస్లో మీకు కన్వీనియంట్గా ఉందని చెప్పి. ఇక్కడ ప్రజెంట్ రెసిడెన్స్ అయితే క్లిక్ చేసాం. అలాగే ఈమెయిల్ ఐడి అయితే అడుగుతుంది. సో మీకు నచ్చినటువంటి ఈమెయిల్ ఐడిని, మీరు ఎక్కువ యూజ్ చేసే ఈమెయిల్ ఐడిని అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే అదే ఈమెయిల్ ఐడికి వీళ్ళు కమ్యూనికేషన్ చేస్తూ ఉంటారు కాబట్టి. ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేసుకుని నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తామంటే నెక్స్ట్ ఇక్కడ ఆఫీస్ అడ్రస్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు సాలరీడ్ పర్సన్ అయినట్టయితే ఆఫీస్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినట్టయితే మీ యొక్క షాప్ కానీ, లేదంటే మీ యొక్క ఇంటి అడ్రస్, మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా చిన్న మీరు బిజినెస్ చేస్తున్నట్టయితే ఆ బిజినెస్ అడ్రస్ కానీ ఇచ్చుకోవచ్చు గైస్. ఇక్కడ సాలరీడ్ పర్సన్కి ఇక్కడ కార్డ్ వస్తుందని ఏం లేదు, అన్ఎంప్లాయిడ్స్ కూడా కార్డ్ అయితే వస్తుంది. ఇన్ఫాక్ట్ నేను కూడా అన్ఎంప్లాయ్ అనమాట, మరి నా ఆఫీస్ అడ్రస్ నేను ఇచ్చుకున్నాను. సో చిన్నగా నేను చిన్న ఆఫీస్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నాను ఇంటి దగ్గరే, కాబట్టి అదే అడ్రస్ ఇచ్చుకున్నాను. మీరు కూడా అలాగే ఇచ్చుకోండి గైస్. ఇదంతా ఓకే అయిన తర్వాత మళ్ళీ ఇంకో సాలరీడ్, తర్వాత సెల్ఫ్ ఎంప్లాయిడ్ కనబడుతుంది. సో ఇక్కడ మీకు నచ్చిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఏది తీసుకున్నా కూడా కార్డ్ వస్తుంది. ఇక దాని తర్వాత
ఇక్కడ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్తో సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంటుంది, సో సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే సోర్స్ ఆఫ్ ఫండ్ అంటే మీకు వచ్చేటువంటి అమౌంట్ అనేది మీకు క్యాష్ వస్తుందా లేదంటే ఏదన్నా మీరు బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఈ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది అనమాట. సోర్స్ ఆఫ్ ఫండ్ కావచ్చు, లేదంటే నేచర్ ఆఫ్ బిజినెస్, సో ఎలా ఉంటుందంటే మ్యానుఫ్యాక్చరింగ్, టైలరింగ్ ఏం చేస్తున్నారు, లేదంటే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు, లేదంటే ఏదైనా వర్క్ చేస్తున్న కంపెనీలో ఇలాంటివి అనమాట, ఐటీ సెక్టారా, ఈ డీటెయిల్స్ అని మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ కంపెనీ నేమ్ ఉంటుంది గైస్. మీరు ఏమైనా కంపెనీ మెన్షన్ చేసినట్టయితే ఆ కంపెనీ నేమ్ అనేది ఐటీఆర్ ఫామ్లో ఉన్న విధంగా ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ మీరు సాలరీడ్ పర్సన్ అయినట్టయితే ఇక మీకు యాస్టిస్ మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారో ఆ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. వీటన్నిటి చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఈ ఏ క్రెడిట్ కార్డ్ అయితే మనం అక్కడ సెలెక్ట్ చేసుకున్నామో ఆ క్రెడిట్ కార్డ్ ఇక్కడ కనబడుతుంది. అలాగే ఇక్కడ అప్లికేషన్ అనేది కూడా కనబడుతుంది గైస్. సో అప్లికేషన్ నెంబర్ని నోట్ చేసుకోవచ్చు, లేదంటే మీకు మెయిల్ కూడా వచ్చేస్తుంది, మెసేజెస్ కూడా చేస్తారనమాట. సో మీరు ఏదైతే క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తారో దానికి సంబంధించి ఈ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. ఫర్దర్గా మీకు ఇక్కడ మీకు వీడియో కేవైసీ ప్రాసెస్కి మీరు ఎలిజిబుల్ కాదు అనేది ఒక 1 or 2 అవర్స్లోనే తెలిసిపోతుంది కదా, మ్యాక్సిమం తెలిసిపోతుంది. ఇంకా మీరు ఓకే అయినట్టయితే వీడియో కేవైసీ లింక్ అనేది వాళ్ళు సెండ్ చేస్తారు. ఆ వీడియో కేవైసీ లింక్ అనేది మార్నింగ్ 8 నుంచి నైట్ 8 లోపల మీరు చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్టయితే మీ యొక్క ఫోన్లోని వీడియో కేవైసీ ఏజెంట్తో మీరు డైరెక్ట్గా కనెక్ట్ చేసుకునేసి మీరు వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. మీ దగ్గర ఉండాల్సింది కేవలం ఒరిజినల్ పాన్ కార్డు, అలాగే ఒక బ్లాంక్ షీటు, వైట్ పేపర్ అనమాట. ఒక పెన్ తీసుకున్నట్టయితే మీ యొక్క సైన్ చేసినట్టయితే వాళ్ళు తీసుకుంటారు కదా, ఫోటో తీసుకుంటారు. కాబట్టి అవన్నీ కూడా మీ దగ్గర పెట్టుకుని వీడియో కేవైసీ కంప్లీట్ చేసుకోండి. మరి వీడియో కేవైసీ అయిన తర్వాత ఎన్ని రోజులకి మనకు కార్డు అప్రూవ్ వస్తుందంటే చాలా మందికి ఇన్స్టెంట్గా కూడా వస్తుంది. ఇన్స్టెంట్గా వచ్చినట్టయితే మీకు కార్డు కూడా డైరెక్ట్గా మీకు వర్చువల్ కార్డుని సెండ్ చేస్తారు మీకు ఈమెయిల్ ఐడికి. లేదనుకున్నట్టయితే మీకు యాక్సిస్ బ్యాంక్ ఏదైనా సేవింగ్ అకౌంట్ కలిగి ఉన్నట్టయితే అక్కడ మీకు డైరెక్ట్గా ఆ అకౌంట్ దగ్గరే మీ క్రెడిట్ కార్డ్ సెక్షన్లో మీ వర్చువల్ క్రెడిట్ కార్డ్ కనబడిపోతుంది. లేదు వర్చువల్గా అంటే వెంటనే ఇన్స్టెంట్గా మీకు అప్రూవల్ కాలేదనుకోండి, మీకు టైం పడుతుంది అనమాట. ఒక 1 week, 15 days, 20 days, 1 month ఇలా టైం అయితే పడుతుంది. సో మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది గైస్. కొంతమందికి లేట్ అయ్యే ప్రాసెస్ అయితే ఉంటుంది. సో అంతవరకు అయితే వెయిట్ చేయండి. ఎగ్జాక్ట్గా అందరికీ ఇలా అవుతుందని చెప్పట్లేదు, ర్యాండమ్ సెక్షన్ అనమాట. వర్చువల్ క్రెడిట్ కార్డ్ మీకు కనబడిందంటే వర్చువల్ క్రెడిట్ లిమిట్ కూడా వెంటనే మీకు అక్కడ కనబడిపోతుంది. మీరు వెంటనే యాక్టివేట్ చేసుకొని ఇన్స్టెంట్గా యూస్ కూడా చేసుకోవచ్చు. ఆ కార్డు ఓకే అయినట్టయితే వితిన్ 5 to 7 daysలో ఒక ఫిజికల్ కార్డ్ అనేది మీకు ఇంటికి సెండ్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్ ఇదనమాట ప్రాసెస్. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ మీరు ఏది అప్లై చేసుకున్నా కూడా ఒకటే ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు గమనించాలంటే మనం ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ కూడా ఇక్కడ సబ్మిట్ చేయలేదు. ఇలానే అందరికీ క్రెడిట్ కార్డ్స్ అప్లై అవుతాయంటే చెప్పట్లేదు గైస్. కొంతమందికి ఇన్కమ్ అడుగుతారు, కొంతమందికి ఇన్కమ్ ప్రూఫ్ లేకుండానే కార్డ్స్ అయితే అయిపోతాయి. సో ఓవరాల్గా ఇది గైస్ ప్రాసెస్ అయితే డెఫినెట్గా మీకు అయితే యూజ్ అనుకుంటాను. యూజ్ అయినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇంకా మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను. సో ఇంకో టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.